ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ సేవకులారా, నా ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్ ఫ్రెండ్స్ అని మీ అందరికీ కూడా నాకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు నుంచి మనం కొత్త అంశాన్ని ప్రారంభించుకుందామని చెప్పాను. ఆ కొత్త అంశంలో భాగంగా 3 విషయాలు చెప్పాను. ఆ యొక్క 3 విషయాల్లో కోరహుకి సంబంధించిన విషయం తీసుకుంటానని చెప్పాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి అదే రీతిగా ఈ రోజు నుంచి మనం కోరహు విషయం తెలుసుకుందాం. కోరహు కోసం తెలుసుకోవాల్సిన విషయం అయితే ఏముంది అని అనుకోవచ్చు. బాగా పాస్టర్లకు తెలుస్తుంది ఆ విషయం, విశ్వాసులకు అంతగా తెలియపోవచ్చు. ఎందుకంటే రోజుకో వారానికో మెసేజ్ ఇస్తూ ఉంటారు కాబట్టి ఒకే దాని మీద ఆలోచన ఉండదు. మరి కాపరులు అనేవారు ఎప్పుడైనా ఎక్కడైనా చెప్పాల్సి వస్తుందని మేము వాటి మీద కొంచెం ఎక్కువగా అవగాహన చేస్తూ ఉంటాం. నేనే కాదు, ఏ దైవ సేవకులైనా అంతే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, కోరహు చరిత్రకు వస్తే ఒక విషయాన్ని చెప్పుకుంటాం. ప్రత్యేకంగా ఒక విషయాన్ని మాత్రం అందరికీ చెప్పుకుంటాం. అది కూడా విశ్వాసులకి నోటెడ్ ఉంటుంది. ఈ ఆదికాండం నుంచి ప్రకటన దాకా ఎన్నో మాటలున్న ఆదికాండంలో ఎక్కువగా కనిపించేది ఎవరు? అందరూ కనిపిస్తారు, అందరి పాత్రలు ఉన్నాయి. కానీ మనకి కనిపించిన వాళ్ళు అందులో చాలామంది ఉన్నా వినిపించిన పదం టక్మని ఎవరు ఎప్పుడు ఎక్కడ ఏ విశ్వాసం అడిగినా చెప్పగలిగిన వాళ్ళు ఎవరు తెలుసా? ఆదాము, అవ్వ, అబ్రహాము, ఇంకొంచెం పరిశీలిస్తే లోతు. ఇంకంతే, ఇంకెవరూ లేనట్టే. కాండం అంతా మోషే ఒక్కడే కనబడతాడు, ఇంకెవరో కనపడరు. లేవి కాండానికి వస్తే లేవి కాండవే కనబడుతుంది, ఆ లేవీలే కనబడతారు. ఇప్పుడు ఈ చరిత్ర అంతా వెళ్ళబోతుంది వాళ్ళ మీదే, ఆ లేవీల మీదే. వాళ్ళకి వీళ్ళకి సంబంధం ఏంటి? కోరహుకి వీళ్ళకి సంబంధం ఏంటి అని మీరు అడగచ్చు. ఇందులో చాలా వస్తాయి. కీర్తనలు వచ్చేస్తాయి, సంఖ్యాకాండం వచ్చేస్తుంది, నిర్గమాకాండం వచ్చేస్తుంది, నిర్గమాకాండం వస్తుంది. మరి ముఖ్యంగా కీర్తనలో 12 అధ్యాయాలు వస్తాయి. 12 వచనాలు కాదు, 12 అధ్యాయాలు. ఈ 12 అధ్యాయాల్లో నిజంగా ఉన్న గొప్ప అద్భుతకరమైన మ్యాటర్ వింటే మనసు చాలా ఆనందంగా ఉండడమే కాదు కానీ చాలా ఆశ్చర్యం పడుతూ ఉంటుంది. చాలా ఈజీగా, చాలా సున్నితంగా, చాలా సునాయాసంగా చదువుకున్న ఆ పదాలలో ఎంతటి అర్థం దాగుందో విన్న తర్వాత మీకే తెలుస్తూ ఉంటుంది. ఇంకెవరు? ఇంకా అందరూ వస్తారు, మర్చిపోయాను. ఇంకా చాలామంది వస్తూ ఉంటారు ఈ లైన్లోకి. సుమియలు వస్తుంది, అంటే సంఖ్యాకాండం. నేను మొన్న చెప్పాను కదా, ఇవన్నీ కొంచెం మీరు అవి తెలుసు కాబట్టి అక్కడక్కడ చదివి ఉండండి అని చెప్పాను. ఎందుకంటే సేవకులు చెప్తారు కాబట్టి మీకు. సరే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదేమైనప్పటికీ కూడా ఈ రోజు నుంచి మనం కోరహు అనే యొక్క ప్రసంగం మీద నేను తీసుకోవాలనుకుంటున్నాను. అది ఏంటి అంటే కనుక, కోరహు మోషేకి సంబంధం ఏంటి? అది విశ్వాసులకు తెలియపోవచ్చు, దైవ సేవకులందరికీ తెలుసు. ఎందుకంటే దైవజనులు మీకు వాక్యం బోధిస్తారు కాబట్టి. అందుకే మీ సేవకులు మీకు వాక్యం చెప్పినప్పుడు ఒక పెన్ ఒకటి, బుక్ ఒకటి మెయింటైన్ చేయమని చెప్తున్నాను. మనం అక్కడ అది రాసుకున్నప్పుడు మీరు ఎప్పుడైతే ఖాళీ ఉంటారో అప్పుడు దాన్ని ఇంకొకసారి మనం తీసి చదువుకున్నప్పుడు మీ దైవజనులు అడిగినప్పుడు మీరు టక్మని చెప్పడానికి మీకు అవకాశం ఉంటుంది. ఏదైనా సరే మ్యాటర్ అనేది ఏదైనా మన మైండ్లో వచ్చిందంటే ఒక పేపర్ తీసుకొని, పెన్ తీసుకొని అర్జెంటుగా దాన్ని భద్రపరచుకోవడం అనేది చాలా గొప్పది. 2 డేస్లో మనం మర్చిపోవచ్చు. పేపర్ మీద పడ్డ అక్షరం ఒకటి మనం చింపేయచ్చు, కాల్చేయచ్చు, నీటిలో నానబెట్టచ్చు. మనంతటి మనం నాశనం చేసేదాకా అది నాశనం అవ్వదు. కానీ బ్రెయిన్లోది 2వ రోజుకే నాశనం అయిపోద్ది. ఎందుకంటే మన బ్రెయిన్లో పెట్టుకున్న స్టోరేజ్ ఎక్కువగా ఉంటుంది. లోకం అంతా మన బ్రెయిన్లోనే ఉంటుంది కాబట్టి పాపం ఖాళీ ఉండదు. విలువైన దేవుడికి అసలా ఖాళీ ఉండదు. అవన్నీ ముందే బయటకు పోతూ ఉంటాయి. దేవుని ఆలోచనలు ఎంత పెట్టుకోవడం కూడా ఎంత ఖాళీ కూడా ఉండదు. ప్రపంచం అంతా బ్రెయిన్లో ఉంటే దేవుడి ఖాళీ ఎక్కడ ఉంటుంది? బ్రెయిన్లో. పర్వాలేదు, ఆయన్ని మనం అంటే సరిపోం, మనం ఆయన అంటే సరిపోం. సరే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రీతిలో
వాళ్ళిద్దరికీ మధ్యన ఎందుకు చావు బ్రతుకుల దాకా వెళ్ళిపోయింది. ఎవరికి? కోరాహుకి మోషేకి. ఏం జరిగింది? తెలిసిన వాళ్ళకి చెప్పక్కర్లేదు, టకటకమని మైండ్లోకి వచ్చేస్తూ ఉంటుంది పాటికి. ఏం జరిగింది? చిన్న చిన్నగా ఒకళ్ళిద్దరితో మొదలైన గొడవ ఆఖరికి వీళ్ళ మధ్యన తారాస్థాయి లెవెల్లోకి వెళ్ళిపోయి దేవుడు దిగొచ్చి మొత్తం బూడిద చేసి పడేశాడు. ఏలియా టైంలో అలా చేసినట్టుగా దేవుడు భూమికి ఆజ్ఞాపించడం జరిగింది, అగ్గి వేసి కాల్చేయడం జరిగింది. అంటే మీకు అర్థమవుతుందని చెప్తున్నాను. ఎందుకో తెలుసా? ఇవి గుర్తుంటాయి. ఇవి చాలాసార్లు దైవ సేవకులు చెప్పారు కాబట్టి గుర్తుంటాయి. ఇలా సంఖ్యాకాండానికి వచ్చానుకో, ఎవరు కనిపిస్తారు సంఖ్యాకాండలో? సమూయేలు. అతను అక్కడ కనిపిస్తారు. ద్వితీయోపదేశకాండం అక్కడ ఎవరు కనిపిస్తారు? అతని పేరు రావట్లేదు నాకు. ద్వితీయోపదేశకాండం నుంచి యెహోషువ గ్రంథం ఉన్నప్పటికీ యెహోషువ కనబడతాడు. మళ్ళీ యెహోషువ గ్రంథంలో కూడా యెహోషువ కనబడతాడు. న్యాయాధిపతులు సంసోను, ఎంతమంది ఉన్నా సంసోనే కనపడతాడు అక్కడ. 11 మంది న్యాయాధిపతులు కనపడరు. ఒక లేడీ దెబోరా, ఆవిడ కనపడుతుంది. ఈ మత్తయి సువార్త, మార్కు సువార్త శిష్యులు వీళ్ళ కనబడుతుంటారు. వెనకాల ఉన్న వాళ్ళు కనపడరు. జరిగిన చరిత్ర కనపడదు. బుక్కుకొక్కరిని చెప్పిన మనం ప్రింట్ చేసుకున్నాం మైండ్లో. ఆ బైబిల్లో ఎంతమంది ఉన్నారో, పాత్రధారులు ఎవరో, సూత్రధారులు ఎవరో, కథ రాసింది ఎవరో, రచయిత ఎవరో, ఏళ్ళెవరో, అవన్నీ మనకు అనవసరం. చక్కగా పిక్చర్ చూసామా లేదా అన్నదే మనకు కావాలి. మనకు వీలుగా 1కి 10 సార్లు చెప్పుకున్న సబ్జెక్టు 100 సార్లు చెప్పిన సబ్జెక్టు, అనేక మంది దగ్గర విన్న సబ్జెక్టు, ఇది మాత్రమే మనకు కావాలి. ఇక ఉన్నవాళ్ళు ఏం చేశారు, ఎంత జరిగింది, ఏం జరిగింది, ఇవన్నీ పక్కన పెట్టేస్తారు. ఒక్క పుస్తకానికి ఒక్క చరిత్ర మాత్రమే తీసుకుంటాం. ఇప్పుడు చెప్పాను కదా, ఆదికాండం అంటే అబ్రహాము, ఆదాము, హవ్వ, లోతు. నా చిన్నప్పటి నుంచి నేను అయ్యే అనుకుంటూ వచ్చాను, ఇంకా మరి ఏం వినలేదు నేను. అయితే నేను వెళ్ళిన సంఘాలు అలాంటి ఏమో అనొచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను వెళ్ళిన సంఘాలు అలాంటియో కాదో నాకు తెలియదు, కానీ నేను అలాంటిదాన్ని కాదు. ఎందుకో తెలుసా? నేను వెళ్ళిన సంఘాల్లో నాకు అంతటి వాక్య బోధన ఎప్పుడూ జరగలేదు. అంటే వాళ్ళు చెప్పాల్సింది జనరల్గా చెప్తారు దైవ సేవకులు, అందరూ జనరల్గా కూర్చున్న వాళ్ళందరూ వినేసి వచ్చేస్తారు. ఇది ప్రతి సంఘంలో ఉండేది. తర్వాత నేను సేవకురాలైన తర్వాత, నేను సేవకు వచ్చిన తర్వాత, చిన్నప్పటి నుంచి దేవునితోటి నేను ఉండబట్టి, నేను బైబిల్ చదవబట్టి, కొంతమంది పెద్దవాళ్ళని కలుసుకోబట్టి, ఇది చేపట్టి, కొంత వాళ్ళ మరీ నా సొంత జ్ఞానం అని చెప్పట్లేదు సుమా, నేను అబద్ధాలు ఆడతలేదు. కొంత వాళ్ళ జ్ఞానం, కొంత నా జ్ఞానం, కొంత దేవుని జ్ఞానం కాదు, అంతా దేవుని జ్ఞానమే. వాళ్ళలో చిన్నప్పుడు ఎక్కడో 4 మాటలండి, ఇలాగా అంతా కలుపుకొని వాక్య అభివృద్ధికి గల కారణం నా ఫస్ట్ ఒకే ఒక వ్యక్తి. ఫస్ట్ అయినా, సెంటర్ అయినా, లాస్ట్ అయినా ఆ వ్యక్తి ద్వారానే మొత్తం ఇవన్నీ కూడా నాకు తెలిసాయి. ఎవరితో పరిచయం అయినప్పటికీ, ఎవరితో వాక్యం ఉన్నప్పటికీ, ఎవరితో కాసేపు దేవుని మాటలు సంభాషించినప్పటికీ, నాకు నేను బైబిల్ చదువుకున్నప్పటికీ, నాకు నేను అవి అర్థం చేసుకున్నప్పటికీ, అవి ఎలా కాదా లేనా కాదని ఇవన్నీ చెప్పిన అతనైతే చాలా గ్రేట్. ఆయన ఎవరో కాదు, నా దేవుడే, నా యేసయ్యే. ఆయన ఈరోజు నేను వాక్యం ఇలా చెప్పడం గల కారణం ఆయనే, నా దేవుడే, నా సమస్తము. నేను అదే చెప్తాను, మనం చదువుకున్న దానికన్నా దేవుడు చెప్పేది గొప్పగా ఉంటుందని. ఎందుకంటానంటే అది అనుభవం బట్టే తెలుస్తూ ఉంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ కోరాహు కుటుంబంలో చాలా గొడవలు వచ్చేసాయి. ఎందుకు గొడవలు వచ్చాయి అంటే కనుక, ఐగుప్తు దేశంలో నుండి ఇజ్రాయేలీలు అరణ్య మార్గమున బయలుదేరి వచ్చేటప్పుడు జరిగిన గొడవలు ఇవన్నీ జరిగిన భయంకరమైన గొడవలు.
ఆఖరికి మోషే వాళ్ళ కాళ్ళ మీద సాష్టాంగ నమస్కారం పడిపోతూ కూడా క్షమాపణ అడిగిన రోజులు కూడా ఉన్నాయి. ఆయన జాలి, దయ, కనికరం ఈ కోరాహుకు లేనే లేదు. ఎందుకోనంటే కోరాహు, మోషే అన్నదమ్ముల బిడ్డలు. కోరాహు నాన్న మోషేకి పెదనాన్న అవుతాడు. ముందు మీకు వరుసలు తెలియాలి. మోషే తండ్రి కోరాహుకి చిన్నానవుతాడు. అంటే వీళ్ళెవరో ఒకటే కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు. ఆ కుటుంబమే దేవుడు ఎన్నుకున్న కుటుంబం. ఆ ఎన్నుకున్న దేవుడు కుటుంబమే దైవ దైవ గోత్రానికి సంబంధించిన కుటుంబం. ఆ దైవ గోత్రమే లేవి గోత్రం. వీళ్ళందరూ కూడా ఒక లేవీడికి ఒక లేవీరాలికి మోషే పుట్టాడని ఉంటుంది. యాజకత్వం అనేది లేవీలకు మాత్రమే ఇవ్వబడింది. ఎవరు? 12 మంది కన్నా ఇతను ఎవరు? యాకోబు. ఈ యాకోబు 12 మందిలో ఒక స్త్రీ అని చెప్పాను కదా. ఈ 12 మంది సంతానంలో లేవి గోత్రికులు. నిజం చెప్పాలంటే చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఇప్పుడు కూడా మీకు తెలియాల్సింది, ముందు నుంచి పేర్లు తెలియాలన్నాను, ఇప్పుడు వరుసలు తెలియాలి. వరుసలు కూడా చాలాసార్లు చెప్పుకుంటూ వచ్చాను. చాలా మటుకు బైబిల్లో మనకు వరుసలు తెలియవు, తప్పుడు వరుసలు పెట్టేసుకుంటూ ఉంటాం బయట మనల్ని. అందుకే ఆ వరుసలు ఎలాగున్నాయి, ఈ వరుసలు ఎలాగున్నట్టే, కానీ ఆ వరుస ఎవరి నుంచి ఎవరికి ఉంది, ఎలాగుందని ఆ వరుస క్రమము మనకు తెలియపోబట్టే, ఆ వరుస యొక్క రీతి మనకు తెలియపోబట్టే, ముందు మనకు అవగాహన లేకపోబట్టే బయట ఎవరేమంటున్నా సమాధానం లేకుండా మౌనంగా వచ్చేస్తున్నాం. దానికి మనం పెట్టుకొని అందమైన పేరు ఏంటంటే ఎందుకులేండి గొడవలు, ఏదో మాట్లాడుతున్నారు కదా వచ్చేయడం. ఎందుకంటే నీకు తెలియదని ఒప్పుకోవు, దాన్ని మళ్ళీ కవరింగ్, ప్లాస్టింగ్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డారా, వరుసలు తెలియాలి. ఒకప్పుడు ఊర్లు పేర్లు తెలియాలని చాలాసార్లు చెప్పుకుంటూ వచ్చాను. అలాగే వరుసలు కూడా తెలియాలని కూడా చెప్పుకుంటూ వచ్చాను. ఈ విషయం వరుసల్లో ఎవరికి చెప్పాను? ఈ వరుసలు చాలా క్లియర్గా చెప్పాను. తామారు, యాకోబు, ఈ వరుసలు ఎలా పుట్టుకొచ్చా అక్కడి నుంచి చాలా క్లియర్గా చెప్పాను నేను. ఇంకా ఆవిడెవరో నాకు గమనీయం గుర్తురావరా బాబు. ఆవిడ ఉంటుంది కదా, ఆవిడ పేరు. అక్కడి నుంచి ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాను. ఇప్పుడు ఈ కుటుంబానికి వచ్చాక ఇక్కడ వరుసలు కూడా తెలియాలి. వీళ్ళిద్దరూ అన్నదమ్ముల బిడ్డలు. ఎవరు? మోషే, కోరాహు అన్నదమ్ముల బిడ్డలు. వీళ్ళ గొప్ప ముసల తాత ఎవరో తెలుసా? ఈ యాకోబు. ఈ యాకోబుకి వీళ్ళు ఏమవుతారో తెలుసా? మనమళ్ళు. ఏ మనమళ్ళు అవుతారో తెలుసా? ముని మనమళ్ళు. మామూలు కొడుకు పిల్లలు కాదు, ముని మనమళ్ళు. అంటే కొడుకుల బిడ్డలు ముని మనమళ్ళు అంటారు కదా, ఆ మనవాళ్ళు అనమాట వీళ్ళిద్దరు. కాబట్టి వీళ్ళ విషయానికి వచ్చిన తర్వాత ఎవరు ఎవరికి పుట్టారు ఇప్పుడు చెప్పాను కదా. మోషే, కోరాహు అన్నదమ్ముల బిడ్డలు, చిన్నాన్న బిడ్డలు అని చెప్పాను కదా. అలా అనమాట. ఫస్ట్ మనకి ఏం తెలియాలన్నాను? వరుసలు తెలియాలి. వీళ్ళందరూ తెలిసే, ఇంకా వరుసలు చాలా ఉంటాయి, ఇప్పుడే చెప్పలేదు. వీళ్ళందరూ ఎవరికి మనవాళ్ళు అంటే యాకోబుకి ముని మనవాళ్ళు, మామూలు మనవాళ్ళు కాదు, ముని మనవాళ్ళు అవుతారు వీళ్ళందరూ. ఇందులోని ఎవరంటే మోషే, అహరోను, మిరియాము, వీళ్ళ ముగ్గురు కూడా ఒక తండ్రి బిడ్డలు. మోషే పెద్దోడు అనుకుంటారు, కాదు, అహరోను పెద్దోడు, మోషే తమ్ముడు అంటే చిన్నోడు. ఇంకో ఆడబిడ్డ మిరియాం. వీళ్ళు ముగ్గురు కలిపి ఒక తండ్రి బిడ్డలు. అలాగే కోరాహు ఇంకో తండ్రి కొడుకు, ఇంకో తండ్రికి బిడ్డ. వీళ్ళు ఎలాగా అన్నదమ్ముల బిడ్డలు అయ్యారు. లేవికి ఒక కొడుకున్నాడు. ఆ కొడుకు పేరు ఏంటంటే కహాతు.
ఎవరికి ఉన్నారు? లేవికి ఒక కొడుకున్నాడు. లేవి గోత్రం అంటలేదు నేను. లేవికి ఒక కొడుకున్నాడు. ఆ కొడుకు పేరు ఏంటో తెలుసా? కహాతు. ఈ ఈ కహాతు అనే ఇతనికి 2 కొడుకులు ఉన్నారు. ఏం చెప్పాను ప్రియమైన దేవుని బిడ్డలారా? ఈ కహాతు అనే ఆయనకి 2 బిడ్డలు ఉన్నారు. ఆ 2 బిడ్డలు ఎవరంటే అమ్రాము, ఇస్సారు. వీళ్ళు కొడుకులు అయి ఉన్నారు. ఎవరు? కహాతు కొడుకులు అమ్రాము, ఇస్సారు, కహాతు కొడుకులు మోషే, అహరోను, మిరియాము ఒక తండ్రి బిడ్డలు. ఆ తండ్రి ఎవరు ఏంటి ఇవన్నీ కూడా చెప్తాను. వీళ్ళందరూ ఎవరు తెలుసా? యాకోబుకి మునిమనవాళ్ళు కొడుకులు. యాకోబు సంతానం ఇదంతా అవుతూ ఉంటారు. కాబట్టి ఇదే లేవి గోత్రం నుంచి మోషే వచ్చాడు. ఇదే లేవి గోత్రం నుంచి కోరాహు కూడా వచ్చాడు. అంటే ఒకటే ఇంటి పేరు. భార్యలు ఇంటి పేరు ఏదైనప్పటికీ భర్త దగ్గరికి వస్తే మావయ్య గారి ఇంటి పేరే వస్తుంది. 10 మంది కొడుకులను 10 మంది కొడుకులని మావయ్య గారి ఇంటి పేరే వస్తుంది. అంటే వాళ్ళ తండ్రి పేరు కొడుకులకు వస్తుంది. ఈ కొడుకుల పేరు వాళ్ళ కొడుకులకు వస్తుంది. భార్య ఇంటి పేరు వాళ్ళ సొంతం అవ్వదు. అప్పుడు ఎవరు వస్తుంది? పెదనాన్న బిడ్డలైనా ఆ ఇంటి పేరు వస్తుంది. చిన్నాన్న బిడ్డలైనా ఈ ఇంటి పేరు వస్తుంది. చిన్నోడు కొడుకు బిడ్డలైనా ఈ పేరు. ఇక పెద్ద కొడుకు నుంచి చిన్న కొడుకు 100 మంది ఉన్నా అదే ఇంటి పేరు వాళ్ళకి సంక్రమిస్తూ ఏటది ఏం క్రమిస్తుంది? సంక్రమిస్తుందా? ఏది ఎక్కడ నాకు సరిగా అర్థం కావట్లేదు. ఈరోజు నా మైండ్ కరెక్ట్గా లేదు. సరే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలా వచ్చినప్పుడు ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మోషే కాదు, ఎవరతను? యాకోబు. ఈ యాకోబుకి ఒక ఇంటి పేరు వచ్చిందనుకోండి. పోనీ యాకోబే లేవీడు అనుకోవడం ఏంటి? యాకోబు కూడా లేవీడు అనుకుంటా. నేను ఇంకా రేపు నుంచి చాలా తీవ్రంగా వెళ్తుంటాను. ఇతనికి పేరు వచ్చినప్పుడు 12 మంది కొడుకులకి ఇదే ఇంటి పేరు రావాలి కదా. ఇంటి పేరు ఎలా మారింది? వీళ్ళకి ఒక ఇంటి పేరు లేవి అని, అది గోత్రం కింద ఎలా మారింది? ఇంకొక ఇంటి పేరు రూబేన్ అని, గోత్రం ఎలా మారింది? ఇంకో ఇంటి పేరు షిమ్యోను, గోత్రం ఎలా మారింది? రూబేను, షిమ్యోను, లేవి, యోధా అని ఇంటి పేరు ఎలా మారింది? నాకు ఇక్కడ అసలు అర్థం కావట్లేదు. నేను ఎంత బిజీగా ఉంటున్నానంటే నాకు తెలుసు. నాకున్న చిన్నట్లో నాకు కొంత బిజీ అయినా కానీ నైట్ కొంచెం ఈ బైబిల్ స్టడీ చేయడం, మళ్ళీ ఎవరికన్నా 2-3 ఫోన్ చేస్తే చెప్పడం, మళ్ళీ అక్కడి నుంచి అది కాకపోతే మళ్ళీ నేను చదవడం, ఇచ్చేయడం. నిజంగా నేను ఎంత వర్క్ తీసుకుంటున్నానంటే ఇందులో కష్టపడ్డవాడి జీతాన్ని పోతున్నానని యజమాని దగ్గర కష్టపడితేనే నెల వచ్చేటప్పటికి శాలరీ ఇస్తారు. ఆ ఉద్యోగం ఏదైనప్పటికీ కూలిపోయినప్పటికీ మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చేటప్పుడు వాళ్ళ కూలి వాళ్ళకి ఇవ్వాలి కదా. ఇక్కడ మా కూలీలు ఎలాగున్నప్పటికీ మా యొక్క పని బైబిల్ చదవడం, ప్రార్థన చేయడం, 4 ఆత్మలు రక్షించడం. ఇది మా పని. సిస్టమ్ ఇంజనీర్ పని ఏంటి? ఎంతసేపు కంప్యూటర్ దగ్గర కూర్చోడం, మేనేజర్ ఏది చెప్తే అది వాళ్ళు అందులో అప్లోడ్ చేసి పంపించడం. పోలీసు గారి యొక్క జాబ్ ఏంటి? నేరాలు చేసిన వాళ్ళు పట్టుకోవడం, ఘోరాలు చేసిన వాళ్ళు పట్టుకోవడం, వాళ్ళని తీసుకెళ్ళి జైల్లో పెట్టడం. న్యాయ వ్యవస్థ పని ఏంటి? నిజమే చేశారా, తప్పు చేశారా, ఎవరిని మనం చంపకూడదు, ఎవరిని శిక్షించకూడదు అని పరిశోధన పని వాళ్ళది. సిపాయిల పని ఏంటి? ఎప్పుడూ దేశాన్ని కాయడం, అది వాళ్ళ పని. మిలిటరీ సైన్యంది. డాక్టర్ల పని ఏంటి?
ఎప్పుడు ఏ పేషెంట్ వచ్చినా వాళ్ళ ప్రాణాలు కాపాడాలి, అది వాళ్ళ పని. మేస్త్రుల పని ఏంటి? ఎప్పుడు ఏ బిల్డింగ్ వచ్చినా కూలిపోయినా రాలిపోయినా దాన్ని మనం నిలబెట్టి అందంగా కట్టి వాళ్ళకి ఇవ్వాలి, అది వాళ్ళ పని. పశుజాతుల పని ఏంటి? పాలు తీసామా, డైరీలకి ఇచ్చామా, అది వాళ్ళ పని. మార్కెట్ వాళ్ళ పని ఏంటి? కాయగూరలు అమ్ముకున్నామా, ఏదొస్తే అది మార్కెటింగ్ మనం బాగా మార్కెట్ చేసుకొని అమ్ముకున్నాం, అది. ఇలాగా ఏ పనిలో ఉన్నవారు ఆ పని బట్టే వెళ్ళిపోతారు. అలాగే మా పని ఏంటంటే ఇది. మా పని కోసం ఈ పనులన్నీ చెప్పాల్సి వచ్చింది. కాబట్టి మేము కూడా చదువుతూ ఉండి 4 దిశలా పయనిస్తూ ఉండి 4 ఆత్మలు సంపాదిస్తూ నలుగురికి దేవుని వాక్యం బోధించుకుంటూ దేవుడు ఆశీర్వాదిస్తే 40 మందికి, ఇంకా గట్టిగా ఆశీర్వాదిస్తే 400 మందికి, ఇంకా గట్టిగా ఆశీర్వాదిస్తే 4000 మందికి, ఇలాగుంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మా పని ఇదే కాబట్టి మేము కూడా ఇందులోనే ఉండాలి. ఇక్కడ విషయం ఏంటంటే ఇదంతా దేని మీద వెళ్తుందో తెలుసా? ఈ ప్రసంగం ఎన్ని రోజులు ఉంటుందో తెలుసా? కరెక్ట్గా 1 నెల రోజులు ఉండొచ్చు. నాది ఏదైనా నెల 15 రోజులు ఉండొచ్చు. నేను బ్రేక్ తీసుకోకుండా ఉంటే టీవీలో మధ్య మధ్యలో కరెక్ట్గా చూస్తున్నప్పుడు సీరియల్ అయినా పిక్చర్స్ అయినా షడాన్గా వేస్తాడు బ్రేక్ లాగా. ఆ అడ్వర్టైజ్మెంట్లు చూసేటప్పటికి చాలా టైం అయిపోద్ది. అయినా తప్పదు, నెక్స్ట్ అదేంటో తెలుసుకోవాలి, చూడాలి. చూడకపోయినా మంచిదే, ఆ టెన్షన్ తట్టుకోలేము. అలాగా నేను బ్రేక్ ఇవ్వకుండా ఉంటే కరెక్ట్గా వెళ్ళిపోతుంది. బ్రేక్లు ఇచ్చాను అనుకోండి అయిపోద్ది. కాబట్టి నేను బ్రేక్ లేకుండా ఉండాలని, కంటిన్యూగా మీరు నాకు మెసేజ్ ఇవ్వాలని, నా కొరకు మీరు ప్రార్థన చేస్తూ ఉండాలని నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. సాధ్యమైనంత వరకు నేను త్వరగానే ఫినిష్ చేయడానికి చూస్తుంటాను. ఎందుకంటే చాలా మ్యాటర్లు రెడీ చేసేసాను. నేను తీసుకున్న గ్యాప్లో నా సువార్త పరిచర్య కూడా నేను సాగించుకుంటూ, ఏదో చిన్నగానో పెద్దగానో సాగించుకుంటూ ఈ పని కూడా నేను చాలా తీవ్రంగా చేస్తున్నాను. కాబట్టి చాలా మటుకు మీకు ఇస్తానని చెప్పాను, అవన్నీ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాను. చాలా మటుకు అవన్నీ మ్యాటర్లు కూడా, ఆ మ్యాటర్ అంతా కూడా ఇవ్వడానికి రెడీ చేసి పెట్టాను నేను. కాబట్టి ఇక్కడ నుంచి స్పీడ్గా నేను వెళ్తేనే కానీ అవన్నీ కూడా నేను మీకు అందించలేను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నా కొరకు ప్రార్థన చేస్తున్నాను. మొట్టమొదటిగా నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇచ్చిన ఇంటి ఏంటంటే వరుసలు తెలియాలి. సెకండ్, ఇదంతా దేని మీద వెళ్తుందో తెలుసా? ఇంత యుద్ధం ఎందుకైందో తెలుసా? కుళ్ళి, స్వార్థము, ఈర్ష, మరి ముఖ్యంగా అసూయ. దేవుడు మనకి ఏ పని అప్పచెప్పాడో ఆ పనిలోనే ఉండాలి. నేను వెళ్ళి డాక్టర్ చేస్తానంటే చంపేస్తాను అందరినీ. నేను వెళ్ళి లాయర్ చేస్తానంటే నాకు జైలు పడిపోతుంది. వెళ్ళి పోలీస్ చేస్తానంటే ఎవరో ఏదో చేయడానికి వచ్చారని వాళ్ళని ఎక్కడట్టాలి అక్కడ ఇట్టేస్తారు. వెళ్ళి ఇల్లు కడతానంటే ఒక ఇటు కట్టి బస్తా సిమెంట్ వేస్తానేమో. బార్డర్లకి వెళ్దామన్నాం అనుకో, ఆ ఛాయలకి వెళ్ళేటప్పటికి ముందు శత్రువుని పేలుతారో లేదో తెలియక నన్ను పేల్చేస్తారు. అసలు ఆ వెళ్ళే చాయిస్ రాదు. చెప్తున్నాను, మాట వరుసగా చెప్తున్నాను. కాబట్టి ఎవరికి ఇచ్చిన పని వాళ్ళు చెయ్యాలి. దేవుడికి తెలియదా ఎవరికి ఏ పని ఇవ్వాలో, ఎవరిని యాజకులను చేయాలో, ఎవరిని నాయకులను చేయాలో, ఎవరిని పొలిటీషియన్ చేయాలో, ఎవరిని ఏది చేయాలో ఆయనకి తెలియదా? 1 కొరింథీలు ఇవన్నీ కూడా ప్రత్యేకంగా నేను నాయకులను ఎన్నుకుంటున్నాను, నేను ప్రభుత్వం ఏర్పాటు చేయడం వాళ్ళు ఎన్నుకుంటున్నాను, నేను దైవ సేవకులను ఎన్నుకుంటున్నాను, నేను ఉద్యోగస్తులు ఎన్నుకుంటున్నానని 1 కొరింథీలోని కొంచెం 1 కొరింథీ 2 కొరింథీ అందులో రాయబడి ఉంటుంది. మనకు లేదా? నీకు యాజకత్వం ఇవ్వాలో, ఇంకే పని ఇవ్వాలో, యాజకత్వం మోసేవారికి ఇవ్వాలో, ఏం చేసేవారికి ఇవ్వాలో దేవుడికి తెలియదా? నాకు ఆ పని కావాలని నీకు ఎంతవరకు ఇచ్చాడో, దేవుడు నీకు ఎక్కడ దాకా డెడ్ లైన్ పెట్టాడో నువ్వు ఆ యొక్క సరౌండింగ్లోనే తిరగాలి. నీ పని ఏదో నువ్వు చూసుకోవాలి. సెకండ్ పనికి నువ్వు వెళ్తే అది నీకు రాదు, దాని పట్ల నీకు అవగాహన లేదు. కాబట్టి దైవ సేవకులు జోలికి వెళ్తే ఎంత భయంకరమైన పరిస్థితి ఏర్పడుతుందో, నీ పతనం ఎంత భయంకరంగా ఉంటుందో, నీ స్థితిగతులు ఎంత దిగజారిపోతాయో, సంఘంలోని సమాజంలోని ఎంత భయంకరమైన నీచమైన పరిస్థితికి వచ్చి చివరికి అందులోంచి నువ్వు బయటపడలేక కొట్టుకొని
కొట్టుకొని కుడితిలో ఎలకపడి ప్రాణాలు కొట్టుకుంటున్నట్టుగా, చివరి మనిషి అయినా జంతువైనా చివరి ప్రాణాలతో కొట్టుకుంటున్నట్టుగా ఇక ఆ స్థితి చెప్పలేము ఇంకా. అంత భయంకరంగా అల్లాడించేస్తాడు దేవుడు వాళ్ళ జోలికెళ్తే. వాళ్ళ జోలికెళ్తే దేవుడు అంత భయంకరమైన శిక్ష వేస్తాడని చూపిస్తున్నాడు. దైవజనుల జోలికెళ్ళిన దైవజనులతో పెట్టుకున్నది భయంకరంగా ఉంటుంది. అంటే పుట్టిన కాడి నుంచి ఇక్కడ ఇంకొక గొప్ప విషయం ఉంది, అది గమనించాలి. పుట్టిన కాడి నుంచి చనిపోయేదాకా దేవుడు పెడితే తినాలి, దేవుడి సేవలోనే ఉండాలి, దేవుడి అంతే తప్ప కొన్ని రోజులు దేవుడి పని చేసి, కొన్ని రోజులు నీకు ఇష్టమైన పని చేసి, కొన్ని రోజులు ఇంకో దాంట్లోకి వెళ్ళిపోయి ఇంకో పని చేసి నువ్వు అటు ఇటు ఇటు అటు జంప్ చేస్తూ ఉంటే అది దేవుడిని ఎన్నుకున్న పని కాదు. నీ బ్రతుకు దేరు కోసం నీకెవరో అప్పచెప్పిన పని. అవసరమైనప్పుడు అందులో ఉంటావు, అవసరమైనప్పుడు ఇందులో ఉంటావు. ఎందుకంటే వాళ్ళని నీ జీతానికి వాడుకుంటున్నారు కానీ నీ జీవితాన్ని నువ్వు దేవుడికి వాడతలేదు. చాలా సీరియస్గా తీసుకుంటాను ఈ మ్యాటర్ని నేను. ఎందుకంటే ఇది దైవత్వానికి సంబంధించింది. ఏది అన్నీ దైవత్వం కదా మీరు చెప్తుంది అనొచ్చు. అలా కదా, నేను చెప్తుంది దైవం కోసమే చెప్తున్నాను, కానీ ఇందులో దైవత్వంగా ఉన్న మనుషుల కోసం చెప్తున్నాను. చాలా సీరియస్గా చెప్తాను ఈ మ్యాటర్ నేను చెప్తున్నాను. గుర్తుపెట్టుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా, నా నుంచి వింటున్న నా యొక్క మెసేజ్ ఎంతమంది అయితే వింటున్నారు మీ అందరికీ దండం పెట్టి మరీ చెప్తున్నాను. చాలా సీరియస్గా వినండి. దేవుడు ఇక్కడ ఎంత సీరియస్నెస్గా చేశాడంటే, దేవుడు అంటే భయం లేని వాళ్ళకి మొట్టమొదటిగా వినాలి. కేవలం దేవుడి కోసం మాత్రమే జీవించిన వాళ్ళు, దేవుడి కోసం మాత్రమే పుట్టినోళ్ళు, దేవుడు తన పనికని చిన్నప్పటి నుంచి వాడుకున్నవాళ్ళు, ఆయన పెట్టిన కష్టాలు పడి, ఆయన పెట్టిన నిందలు పడి, ఆయన పెట్టిన అవమానాలు పడి, ఆయన వేసిన అనేకమైన బరువు భారాన్ని కూడా భరించుకుంటూ వాళ్ళ జీవితంలో అన్నీ తక్కువైనప్పటికీ కూడా ఎక్కువగా దేవుని కొలుచుకొని నిన్న వాళ్ళతో పెట్టుకున్నారనుకోండి, పెంట చేసేస్తాడు దేవుడు. వీళ్ళు ఏం చేయరు వాళ్ళ పక్షాన, దేవుడు అలా దిగిపోతాడు. ఎలా దిగిపోతాడు అన్నది రేపటి నుంచి స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు కొంచెం నేను ఉపోద్ఘాతం మాత్రమే వివరిస్తున్నాను. వీళ్ళందరూ ఎవరు ఏంటి అనే దానికి చెప్తున్నాను. వీళ్ళందరూ కూడా అన్నదమ్ముల బిడ్డలు, అన్నదమ్ములు, పెదనాన్న చిన్నాన్న బిడ్డలు, వీళ్ళందరూ ఒకటే గోత్రం నుంచి వచ్చారు. వీళ్ళంతా కూడా లేవి గోత్రికులు, అంటే యాజకత్వపు గోత్రికులు. మోషేని చూడలేకపోయారు, దైవత్వాన్ని చూడలేకపోయారు, సొంత అక్క కూడా అందులో తను చూడలేకపోయింది. ఇదంతా కుళ్ళి, ఈర్ష, అసూయ, స్వార్థం అనే దాని మీద వెళ్తాం. అదేదో చెప్పేశారు కదా అని మీరు అనుకోవచ్చు. చెప్పేశారంటే సమూయేలు ఎందుకు వచ్చాడు, చెప్పేశారంటే దావీదు ఎందుకు వచ్చాడు, చెప్పేశారంటే కోరహు కుమారులు ఎందుకు వచ్చాడు, కోరహు ఎందుకు వచ్చాడు, మోషే ఎందుకు వచ్చాడు, ఇవన్నీ తెలియాలి కదా. చెప్పేశారు అని అన్నోళ్ళు ఇంకా వినద్దు, మానేయండి. ఈ మాటతోటి మొత్తం తెలిసిపోయింది కదా, కుళ్ళి, ఈర్ష, స్వార్థం, అసూయ తెలిసిపోయింది కదా అని అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంకా ఇదే ఫస్ట్ ఇదే లాస్ట్ అనుకొని పక్కన పెట్టేసుకోండి. దీని అంతమేంటో చూడాలి అని అనుకుంటే ఇదే ఆరంభం. ఈ యొక్క దైవ సేవకుల జోలికి వెళ్తే ఏ రీతిగా ఉంటుంది చూడండి. దేవుడు నీకు అప్పచెప్పిన పని ఏంటి, అందులో మాత్రం ఉండాలి, అన్నీ కావాలని తిరగకూడదు. విషయం ఏంటంటే వాళ్ళు ఏ పని చేయకూడదు. ఎందుకో తెలుసా, వాళ్ళు పవిత్రంగా శుద్ధీకరంగా ఉండాలి. వాళ్ళ జోలికి దేవుడు ఎవరినే రానివాడు. విషయం ఏంటంటే వాళ్ళు ప్రత్యేకం చేసేస్తాడు, ప్రత్యేకం చేసేస్తాడు. ఎంతమందిలో ఉన్నప్పటికీ, ఎంత వీళ్ళు కావాలని కోరుకున్నప్పటికీ కూడా దేవుడు ఉండనివ్వడు. వాళ్ళకి ఎదురు తిరిగిన వాళ్ళంతా చూసేస్తూ ఉంటాడు దేవుడు. అందులోకి వదిలిపెట్టకుండా వాళ్ళంతాను చూసేస్తాడు దేవుడు. కోరాహుని చూసినట్టుగా, దైవ సేవకుడైన మోషేని ఏడిపించినట్టుగా, పాదాలు పట్టుకొని బతులాడిన, సాష్టంగా నమస్కారం చేసిన వదలలేనంత క్రూరత్వం ఎందుకాల్లో పుట్టుకొచ్చింది. ఇక మోషే క్షమించమని అడిగాడండి దేవుణ్ణి. పోనీలే నాయన వదిలే, ఎందుకు లేని మోషే బతులు ఆడుకున్నాడు పాపం. అర్జెంటుగా అవతల పోనివన్నాడంతే దేవుడు. ఒకసారి చెప్పాను కదా అలా కదిపి వదిలేసానని, మళ్ళీ ఇప్పుడు అన్నీ నా బ్రెయిన్లోకి వచ్చేస్తున్నాయి టకటకమని. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఎక్కువ బైబిల్ చదవాలని ప్రార్థన చేయండి. బైబిల్ చదవడం గొప్పతనం కాదు, దేవుడు అర్థం చేయాలి. బైబిల్ చదవడం గొప్పే, అలా అన్నాను. బైబిల్ గొప్పగా చదవండి, దేవుడు కార్యం చేస్తాడు, దేవుడు అర్థం చేస్తాడు. ఇది వినాలనుకున్న మీరు కూడా ఈ యొక్క అన్నీ కూడా చదివితే మీకు అర్థమైపోద్ది. దైవ సేవకులు మరి ఇంకోసారి చెప్తున్నాను, దైవ సేవకులు మీకు వాక్యం చెప్పినప్పుడు ఒక పెన్ను పేపర్ మెయింటైన్ చేయండి. అది అక్కడ రాసుకొని మీకు ఖాళీగా ఉన్నప్పుడు చదువుకోవడం కాదు,
ఖాళీ చేసుకొని కూడా బైబిల్ చదవండి. అప్పుడు ఈ ఛానల్లో విన్నా, ఏ సేవకుడి మాట ఏ ఛానల్లో విన్నప్పటికీ, ఏ సేవకుడి మాట ఏ మీటింగ్లో విన్నప్పటికీ, మీ సేవకుల మాట మీ సంఘంలో విన్నప్పుడు కూడా ఈజీగా మీకు బైబిల్ అర్థమైపోద్ది. చెదక్కూడేసుకున్నారు అందరూ మొత్తం, మామూలుగా కొట్టుకోలేదు. మరి వీళ్ళందరూ ఉన్నప్పుడు కోరహు కుటుంబాన్ని కొడుకుల్ని ఎందుకు దేవుడు రక్షించాడు? అంతటికీ కోరహువే కారణం. మరి కోరహు కుమారుల మీద దేవుడు ఎందుకు దయ చూపించాడు? నేను ఆపాలన్నా ఆపలేకపోతున్నాను. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, ఇవన్నీ కూడా రేపు దినం నుంచి మనం సీరియస్గా మాట్లాడుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడును కాక, మీ రాజ్యం వచ్చును కాక, మీ చిత్తము పరలోకమందును నెరవేరినట్లు భూమి అందును నెరవేరును కాక, మన దినాహారం నేడు మాకు దయచేయమయ్యా. మా యొక్క బోనసుల అపరాధములను మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను మీరు క్షమించండి తండ్రి. మమ్మల్ని శోధన నుంచి కాకడిని తప్పించము నాయన. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరే ఉన్నారు తండ్రి. ఆమేన్. దేవుడు మన దీవించి ఆశీర్వదించును గాక. గుడ్ నైట్.